టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్పై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని టీఎన్జీఓస్ ఉద్యోగులు మండిపడ్డారు. సత్యనారాయణ గౌడ్పై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా నారాయణగూడ ఐపీఎం ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఏపీఎన్జీఓ ఆధీనంలో ఉన్న గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు సొసైటీ కోసం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు సొసైటీలో మెంబర్షిప్ ఇవ్వనందుకే మహేష్ అనే ఉద్యోగి తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు సత్యనారాయణ గౌడ్. మా అసోసియేట్ అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గౌడ్ గారి మీద అలిగేషన్స్ వచ్చినాయి. మరి ఇంతకుముందు దాదాపు 10 సంవత్సరాల నుంచి వితౌట్ ఆఫీస్ అటెండ్ కాకుండా శాలరీ తీసుకుంటున్నానని ఒక పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్కి అనుకూలంగా ఉంటూ మరి ఇట్లాంటి చర్యలు తీస్తుండు అని ఏదో పేపర్ మీడియా ద్వారా చెప్పడంతో మాత్రాన మరి ఉద్యోగస్తులు పనిచేయకుండా పోతారా ఎట్లా అనుకుంటున్నారు? శ్రీనివాస్ గౌడ్ సార్తో మరి దగ్గరగా చేస్తున్నాడు, మరి అనుబంధంగా పనిచేస్తున్నాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వ ఉద్యోగస్తులము, ప్రభుత్వం ఎక్కడుంటే మేము అక్కడ పనిచేస్తాం, అంత మాత్రాన పార్టీకి అనుబంధంగా ఉండి పనిచేస్తామని ఎట్లా అనుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. సిసిఏ రూల్స్ ఉంటాయి. మరి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కానీ అధికారులకు కానీ ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు తగిన చర్యలు తీసుకోవాలి. డైరెక్ట్ పేపర్లకు వెళ్ళడంతో సిసిఎస్ రూల్స్ కూడా అడ్డం వస్తాయి. మరి ఏ ఉద్యోగస్తు పైన ఇట్లాంటి అలిగేషన్ చేసినట్టయితే తెలంగాణ ఎన్జిఓ సంఘం హైదరాబాద్ సిటీ ఊకోదు. అందరున్న అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. అన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు మనము ఊకున్నట్టయితే మరి ఇంకో డిపార్ట్మెంట్లో కూడా అవుతుంది. ప్రభుత్వం మారడంతో వాళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది పెట్టుకున్నారు. దాన్ని ఎలివేట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నా డ్యూటీ నేను చేసుకొని నా ఆర్గనైజేషన్ పరంగా పనిచేసుకుంటా ఉన్నాను. 10 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారి పేరు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసే ఉద్యోగులం, మేము తెలంగాణ ఉద్యోగులం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఉద్యోగులు ఎంత పాత్ర మీకు అందరూ తెలుసు, పార్టీలకు అందరూ తెలుసు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీకు ఏమైనా ఉంటే ప్రెస్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఏమైనా ఉంటే వాళ్ళు అతను చెప్పిన నన్ను కూడా ఒక వివరణ దాని గురించి సమాధానం చెప్పేవాడిని. ఏదైనప్పుడు కూడా మీరు మంచి చెడు బయట తెలిసిన వాళ్ళకి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే ఇతను అలిగేషన్ పెట్టిందో దానిపైన మీరు విచారణ చేపట్టండి. విచారణ సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ తప్పు అయితే నేను ఉద్యోగం రాజీనామా చేస్తాను, 100% చెప్తున్నా. ఏదైతే గచ్చిబౌలి సొసైటీ ఉందో దీని వెనకాల ఒక శక్తులు నన్ను రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. నాకు మెంబర్షిప్ ఇస్తా, అయ్యేవా నువ్వు తప్పు చేసిన అది చేసిన ఇది చేసిన అంటే ఒక్కడు మాత్రం మీడియా ముఖం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. కొత్త మెంబర్స్ తీసుకున్నారు, కొత్త మెంబర్ తీసుకున్నట్టు ఎస్ కరెక్ట్. కొత్త మెంబర్స్ తీసుకుని ఎవరు తీసుకున్నా నాకు అండగా ఇవ్వటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యాలయం తీసుకున్నా. గతంలో స్వామిగౌడ్ గారు సొసైటీకి ఉన్నప్పుడు 10 జిల్లాలు ఉండే అధ్యక్ష కార్యాలయం, అది కూడా ప్రభుత్వం అనుమతితోని ప్రభుత్వం లేఖ రాసి ఓన్లీ అధ్యక్ష కార్యాలయం 32 జిల్లాలు 22 జిల్లాలు ఎక్కువ 42 మందికి మెంబర్స్ విత్ కండిషన్ మెంబర్స్ ఇవ్వాలి. ఏదంటే పాత వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్గా మాకుంటే ఇవ్వండి, లేకుంటే